ఇళయరాజా గారు, పదకర్త వేటూరి గారు, గళకర్తలు బాలు గారు, చిత్రమ్మ గారు. ఇదొక అద్భుతమైన కాంబినేషన్. ఈ కాంబినేషన్ లో వచ్చినటువంటి ప్రతి పాట ఒక తేనె ఊటే. అలాంటి ఒక అద్భుతమైన పాట కొండవీటి దొంగ చిత్రంలోని ఈ పాటని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అండ్ గీతా మాధురిని. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో, శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులతో, శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో. తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో, గాలిచేనేమో మాయదారి చూపుకి, మల్లె మబ్బులాడనేమో పాల నీల వేడికి, గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో, పువ్వుల పూజ చేస్తా పుట్టల చుక్కలతో, ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో. హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి, ప్రేమలేఖ రాసుకున్న పదవి రాని మాటకు, వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు, అంతేలే అదంతేలే కథంతేలే. శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులతో, శ్రావణ సంఖ్యలు రంగరిస్తా కన్నులతో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో. శుభ బాలు గారు, శుభలేఖ అప్పుడు
అంతే హిట్, ఇప్పుడు అంతే హిట్టే. ఎప్పటికైనా శుభలేఖ శుభలేఖే. ఇప్పుడు ఎక్కడంటే ప్రాబ్లం వల్ల వద్దురా పెళ్ళి వద్దురా అంటే శుభలేఖ రాసుకున్నాను, మళ్ళీ పాడాల్సి వచ్చిందన్నమాట. ఇది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇళయరాజా ఈజ్ తర్వాత ఏం తీస్తారో ఆయనకు తెలియదు. ఇద్దరు మంచిగా డ్యూయిట్ అని చెప్తారు కదా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్, బ్యూటిఫుల్ లిరిక్. ఒక బ్యాక్గ్రౌండ్ మొత్తం అతను అబ్బాయి అమ్మాయి మధ్య క్వశ్చన్ ఆన్సర్ వస్తే ఎలా ఉంటుందో హీ హాస్ డన్ ఇట్. ప్లీజ్ లిసన్ టు ఇట్. ఇది కూడా ఆడియన్స్ గమనిస్తే ఇంకా ఎంతో బాగుంటుంది. 2 instruments హీ హాస్ టేకన్. అయితే ఏంటంటావు అంటే ఇది ఇంతే, మరి నాకు ఇష్టం లేదా? ఇష్టం లేదని ఎవరన్నారు? మరి ఎందుకు నాతో రావు? నేను రేపు చెప్తా. ఇలా ఉంటుంది ఆన్సర్ అంతా. యు జస్ట్ లిసన్ టు దిస్. 1 2 3 4. దట్స్ ఇళయరాజా. ఇది మాకు తెలియని ఒక కొత్త కోణం. నిజంగా మ్యూజిక్ లో కూడా ఇది ఉందని ఇప్పటి వరకు గమనించలేదు. నాకు కూడా నేను రిహార్సల్స్ చేస్తున్నప్పుడే తెలిసింది. అందుకే మాకు స్వరాభిషేకం ఒక సంగీత పాఠశాల లాంటిది. థ్యాంక్ యూ.